హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. యాక్చువల్గా ఈ మూవీ ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 అనే నోవెల్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీశారు. అండ్ ప్రజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే అంతగా నచ్చలేదు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, లోరా అనే ఒక జర్నలిస్ట్ కొంతమంది రిచ్ పీపుల్తో ఒక షిప్లో అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ షిప్లో ఉన్న ఒక అమ్మాయిని మర్డర్ చేయడం లోరా అయితే చూస్తుంది. బట్ ఆ మ్యాటర్ గురించి షిప్లో ఎవరికి చెప్పినా నమ్మరు. మరి ఆ మర్డర్ చేసింది ఎవరు అండ్ లోరా ఇదంతా ఎలా సాల్వ్ చేసింది మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ ఒక రన్ టైం అయితే మనకి టోటల్గా జస్ట్ 1 hour 35 minutes మాత్రమే ఉంటుంది. ఈ మూవీ ఒక స్లో బర్నింగ్ థ్రిల్లర్. సో స్క్రీన్ ప్లే అంతా రేసీగా వెళ్లకుండా స్లోగా అయితే వెళ్తుంది. మూవీలో ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చాలా రొటీన్గా ఉన్నట్టు అయితే అనిపించింది. అండ్ స్టోరీ కూడా అంత ఎంగేజింగ్గా తీసుకెళ్లలేదు. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువగా చూసిన వాళ్ళకి ఈ మూవీ అయితే బోరింగ్గా ఉంటుంది. మూవీలో లొకేషన్స్ అండ్ విజువల్స్ అయితే బాగున్నాయి, బట్ మూవీ మొత్తం అంత థ్రిల్లింగ్గా అయితే వెళ్ళలేదు. క్లైమాక్స్ అయినా సాటిస్ఫైయింగ్గా ఉంటుందా అంటే అది కూడా ప్రెడిక్టబుల్గా అయితే ఉంటుంది. మూవీలో గుడ్ థింగ్ ఏంటంటే స్టోరీ మొత్తం మరీ అంతలా స్ట్రెచ్ చేయకుండా తక్కువ రన్ టైంలో ఫినిష్ చేశారు. ఓవరాల్గా నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మూవీలోని లీడ్ రోల్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఓకేగా అనిపించింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో అంతగా బ్యాడ్ కంటెంట్ అయితే లేదు, బట్ కొన్ని సీన్స్లో బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశారు. ఫైనల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.